ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హిట్ పేడ్స్ అందు సూపర్ హిట్ పేడ్స్ వేరు. వారు జత కట్టిన ప్రతిసారి ఆ సినిమా మరింత ప్రత్యేకంగా మారిపోతుంది. ప్రేక్షకులు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే టాలీవుడ్లో అలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యేందుకు లైన్ క్లియర్ అవుతుంది. కుబేరతో శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు. అలాగే బైలింగ్వల్ మూవీతో బిగ్ హిట్ కొట్టాడు. అప్పుడే నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అంటూ డిస్కషన్ స్టార్ట్ అయింది. చాలా వరకు నానితో వర్క్ చేయొచ్చు అంటూ కుబేర ప్రమోషన్స్ లోనే చెప్పుకొచ్చాడు శేఖర్. ప్రస్తుతం అందుకు తగ్గ కథ రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రంలో సూపర్ హిట్ జోడీ రిపీట్ అవుతోందట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏ హీరో నటించినా హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తే మాత్రం ఆ మూవీకి వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. ఒకటి ఫిదా, రెండోది లవ్ స్టోరీ. ఈ సినిమాలు వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ తెచ్చాయి. శేఖర్ కమ్ముల నాని కాంబినేషన్ కోసం టాలీవుడ్ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. అయితే హీరోయిన్ గా సాయి పల్లవి కూడా అడుగు పెడితే మాత్రం ఇది చాలా క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుంది. ఎందుకంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన చిత్రాలు, నానితో సాయి పల్లవి నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్. ఇప్పుడు వీరు ముగ్గురు చేతులు కలిపితే మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయం. మరాఠీ ఇండస్ట్రీ నుంచి మృణాల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ టాలీవుడ్ మూవీస్తో క్లిక్ అయింది. ఆమె యాక్టింగ్కు, ఆమె గ్లామర్కు తెలుగు సినీ పరిశ్రమలోనే మంచి గుర్తింపు లభించింది. అయితే బాలీవుడ్లో వెలగాలి అనేది మృణాల్ డ్రీమ్. ఇందుకోసం చాలా కష్టపడుతోంది. కానీ బీటౌన్లో మాత్రం సీత వైపు చూడటం లేదు. తెలుగు సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది మృణాల్. పైగా సీతారామం, హాయ్ నాన్న, కల్కి లాంటి చిత్రాలు మృణాల్ ను తెలుగు వారికి బాగా దగ్గర చేశాయి. ఒక ఇమేజ్ ను క్రియేట్ చేశాయి. ఇది మృణాల్ తెలుగు చిత్రాల సంగతి. కానీ బాలీవుడ్ లో మాత్రం మృణాల్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికే ఇబ్బందులు పడుతోంది. హిందీలో మృణాల్ ఏ సినిమా చేస్తే ఆ మూవీ ఫట్మంటోంది. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్. అజయ్ దేవ్గన్ లాంటి అగ్ర హీరో, పైగా క్రేజీ సీక్వెల్. ఈసారైనా హిందీ ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని చాలా హోప్స్ పెట్టుకుంది మృణాల్. కానీ ఈసారి కూడా ఆమెకు నిరుత్సాహమే ఎదురైంది. అయినా సరే మృణాల్ కు బాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అక్కడ మరో 3 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇక మృణాల్ తెలుగు సినిమాల సంగతి తెలిసిందే. ఆల్రెడీ శేష్ తో కలిసి డకాయిట్ లో నటిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ నటించే కొత్త చిత్రంలోనూ ఒక కథానాయికగా కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించే ఏ సినిమా అయినా సరే ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో చేరుతోంది. కూలీ ఆల్రెడీ థియేటర్స్ లోకి వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఖైదీ 2 అని చెబుతున్నాడు లోకేష్. పైగా తన చిత్రంతో లోకేష్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తానంటున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ ఫోకస్ అంతా కూడా ఖైదీ సీక్వెల్ పైనే ఉంది. ఎందుకంటే ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న నెక్స్ట్ మూవీ. మరో విధంగా చెప్పాలంటే లియో తరువాత ఆ యూనివర్స్ లో జరిగే స్టోరీ. ఖైదీ తెరకెక్కిన సమయంలో లోకేష్ కనగరాజ్ చాలా చిన్న దర్శకుడు. ఇప్పుడు కోలీవుడ్ రాజమౌళిగా మారాడు. అందుకే తనకు ఇంత పేరు రావడానికి కారణమైన కార్తీకి పవర్ఫుల్ మూవీ ఇస్తానంటున్నాడు. ఖైదీ 2తో కోలీవుడ్ రికార్డులన్నీ సెట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తానంటున్నాడు. ఖైదీ 2లో కేవలం కార్తీ స్టోరీ మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో కనిపించిన నటీనటులు అందరూ మెరుస్తారట. పైగా మెయిన్ విలన్ రోలెక్స్ తోనే కార్తీ తలపడతాడట. ఇక హీరోయిన్ గా సమంత లేదా అనుష్క నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఖైదీ 2 కంటే ముందు కార్తీ ప్రస్తుతం 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆల్రెడీ వాతియార్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరో క్రేజీ సీక్వెల్ సర్దార్ లైన్ లో ఉంది. ఇక మార్షల్ అనే పేరుతో మరో మూవీ తెరకెక్కుతోంది. ఇవన్నీ రిలీజ్ కు క్లియర్ చేసి కార్తీ తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ నటించబోయే సినిమా ఏంటి అనేది అందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చాలా కాలం క్రితమే వినిపించింది. అయితే మాంత్రికుడి మూవీ పట్టాలెక్కే వరకు డౌటే. గతంలో చాలా సార్లు స్టార్స్ తో మూవీస్ అనౌన్స్ చేసి ఆ తర్వాత తుస్సు అనిపించాడు త్రివిక్రమ్. అందుకే సినిమా ప్రారంభోత్సవం వరకు మాకు నమ్మకం లేదన్నారు స్టార్ డైరెక్టర్ ఫ్యాన్స్. కానీ ఎవరూ ఊహించిన విధంగా ఆగస్టు 15న కొత్త సినిమాను ఘనంగా ప్రారంభించాడు త్రివిక్రమ్. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ హీరో వేరు.
అల్లు అర్జున్ తో మూవీ అనౌన్స్ చేశాడు. బన్నీ కోసం చాలా కాలంగా మైథాలజీ మూవీ స్టోరీని రెడీ చేస్తూ ఉన్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టును కాకుండా తమిళ దర్శకుడు అట్లీతో మూవీ లాక్ చేశాడు. దీంతో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న వెంకటేష్ మూవీని లైన్ లోకి తెచ్చాడు త్రివిక్రమ్. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ 300 కోట్లు చూడడం, తెలుగు రాష్ట్రాలను షేక్ చేయడంతో త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్ లాక్ అయింది. ఇప్పుడు సినిమా ఘనంగా ప్రారంభం జరుపుకుంది. సినీ కార్మికుల బంద్ ముగిసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కానీ వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. అందుకు కారణం త్రివిక్రమ్ మాటలు రాసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మూవీస్. ఈ సినిమాలో వెంకీ కోసం త్రివిక్రమ్ రాసిన కామెడీ సీన్స్.